నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు క్వాడ్ సిద్ధమైంది. ఈ ప్రాంతంలో సరఫరా అంతరాయాలను తగ్గించేందుకు ఇంధన భద్రత, కీలక ఖనిజాల ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతాలపై నిఘాను మరింత పెంచాలని చెప్పేసి, పోర్టులను ఆధునీకరించాలని చెప్పేసి ఒక క్వాడ్ నిర్ణయించింది. స్వేచ్ఛాయుత రవాణా కోసం $20 బిలియన్ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా మూలధనంగా సమకూర్చాలని చెప్పేసి నిశ్చయించింది క్వాడ్. ఇందులో ఇంధన భద్రత మినహా మిగిలినవన్నీ కూడా ఇండో పసిఫిక్ చైనాను అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన చర్యలే. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అయితే జరిగింది. దీనికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, తోషిమిత్ను మొటేగి హాజరయ్యారు. సమావేశం అనంతరం వారంతా కలిసి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను కాపాడే చట్టబద్ధ నిబంధనల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడం కోసం ఆవిష్కరణలకు, అధునాతన టెక్నాలజీలకు, విశ్వసనీయ ముఖ్యంగా భాగస్వాములకు ఉన్న సామర్థ్యాలను గుర్తిస్తున్నాం. ఇవి ఆయా దేశాలు తమ సొంత అవకాశాలను అభివృద్ధి చేసుకునేందుకు మార్గంగా ఈ సుగమంగా చేశాయి. ముఖ్యంగా ఇందుకోసం మరింత సహకారం అందించాలని చెప్పేసి నిర్ణయించామని ఈ క్వాడ్ సమ్మిట్లో పాల్గొన్న వారందరూ కూడా చాలా గట్టిగా చెప్పారు. ఈ ప్రాంతానికి మేలు జరిగే నిర్దిష్ట కార్యాచరణను చేపడతాం. ఆ తర్వాత ముఖ్యంగా ఆ ప్రకటనలో స్పష్టం చేసిందనమాట, ఆర్థిక బల ప్రయోగం, ముఖ్యంగా మార్కెటేతర నియంత్రణ విధానాల పట్ల ఆందోళన చెందుతున్నాం. ఏకపక్ష ఎగుమతి ఆంక్షలు అయితే ముఖ్యంగా ధరల తారుమారు, అంతరాయాలు ఇబ్బందికరంగా మారాయని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారన్నమాట. తదుపరి క్వాడ్ సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది అంశంపైన సదస్సులో స్పష్టత ఇంకా అయితే రాలేదు. వాస్తవానికి ఈసారి సదస్సు ఎక్కడ జరగాలంటే మన దేశంలోనే, భారతదేశంలోనే నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇండో పసిఫిక్ ఇంధన భద్రత ఏదైతే ఉందో ఈ కీలక ఖనిజాల ఫ్రేమ్వర్కే క్వాడ్ సదస్సులో ప్రధాన ఎజెండా అని చెప్పేసి జయశంకర్ కూడా తెలియజేశారనమాట. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపైనే అధికంగా చర్చలు జరిగాయి. ఇందులో సహజంగానే ఇండో పసిఫిక్ ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ఎందుకంటే ఇండో పసిఫిక్కు 4 వైపులా సముద్ర తీరాల్లో ఉన్న ప్రజాస్వామ్య దేశాలం కాబట్టి ముఖ్యంగా మా దృక్కోణాలపైన కసరత్తు అనేది అత్యంత విలువైనదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సముద్ర రవాణా భద్రతపై మేము కొంత సమయం వెచ్చించాం. అంతర్జాతీయ చట్టాన్ని కూడా ఖచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసుకున్నామని చెప్పేసి జయశంకర్ కూడా తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ సమావేశంలో హర్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం స్వేచ్ఛగా జరగాలని చెప్పేసి క్వాడ్ విదేశాంగ మంత్రులందరూ కూడా పిలుపునిచ్చారు. అయితే వాణిజ్య నౌకల నుంచి ఇరాన్ టోల్ వసూలు చేయడాన్ని తప్పుపట్టారనమాట. అయితే ముఖ్యంగా తూర్పు దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లోని పరిస్థితులపైన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. సో ముఖ్యంగా ఎందుకు అంటే ఇక్కడ కీలక ఖనిజాల ఎగుమతులపైన చైనా నిషేధం నేపథ్యంలో భారత్, అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయన్నమాట. అయితే ఈ ఖనిజాల సరఫరాకు సంబంధించి అంతర్జాతీయ ముఖ్యంగా ఇక్కడ ఏ విషయం అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు సహకరించేందుకే ఒప్పందం పైన సంతకాలు కూడా చేశాయి. అయితే మంగళవారం క్వాడ్ సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. తూర్పు దక్షిణ చైనా ప్రాంతాల్లో బలప్రయోగం ద్వారా, నిర్బంధం ద్వారా శాంతికి విఘాతం కలిగించేలా చేపట్టే ఎటువంటి అస్థిరపరిచే ఏకపక్ష చర్యలనైనా సరే మేము వ్యతిరేకిస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సముద్ర వనరుల అభివృద్ధికి ఆటంకం కలిగించడం, స్వేచ్ఛాయుత సముద్ర విమానయానానికి ఇబ్బందులు సృష్టించడం, సైనిక విమానాలు, కోస్ట్ గార్డు, యుద్ధ నౌకల ద్వారా ప్రమాదకర విన్యాసాలు చేయడాన్ని సహించబోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. వివాదాస్పద ప్రాంతాల సైనికీకరణ పట్ల ఆందోళన చెందుతున్నాం అని చెప్పేసి మంత్రులు చాలా స్పష్టం చేశారు. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఆస్ట్రేలియా, జపాన్ మంత్రులు పెన్నీ వాంగ్, తోషిమిత్సు మొటోగిలు ప్రధానితో భేటీ అయ్యారు. చైనా 3వ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా కూటమి కట్టడాన్ని, ఇక్కడ ముఖ్యంగా కూటముల మధ్య ఘర్షణలకు తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చైనా చాలా క్లియర్గా స్పష్టం చేసింది. అయితే క్వాడ్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చైనా విదేశాంగ మంత్రి అధికారిక ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మావో నింగ్ ఆయన కూడా చాలా స్పష్టం చేశారు, ఈ క్వాడ్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి. నిజంగానే ఈ క్వాడ్ అనేది ఎక్కువ కాలం కొనసాగుతుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.